విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం. జూలైలో కొత్త పార్టీ ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు మరోసారి రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. మాజీ ఎంపీ, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి నివాసంతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ సోదాల అనంతరం విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. జూలైలో కొత్త పార్టీ పెడుతున్నానంటూ ఆయన చేసిన ప్రకటనతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్లో భారీ స్థాయిలో హవాలా మార్గంలో డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసం, ఆయన అనుచరుల ఇళ్లల్లో 10 బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. ఈ క్రమంలో కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే తన ఇంట్లో ఇలాంటి అక్రమ సొమ్ము లభ్యం కాలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం తల్లి ఆసుపత్రి ఖర్చుల కోసం ఉంచిన 6 లక్షల రూపాయలు తప్ప అధికారులకు ఏమీ దొరకలేదని ఆయన మీడియాకు వివరించారు. ఈ సోదాలు వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటూ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయంగా తన్ను ఎదుర్కోలేక ఉద్దేశపూర్వకంగా ఈడీని ఉసిగొల్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ అధికారులు తన ఇంట్లో కాకుండా చంద్రబాబు నివాసంలో సోదాలు చేయాలని డిమాండ్ చేశారు. బాబు అవినీతిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జీవిత చరమాంకంలోనైనా మంచి పనులు చేయాలని చంద్రబాబుకు హితవు పలికారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా విజయసాయిరెడ్డి తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. జూలై నెలలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా త్వరలోనే మీడియా రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికే తాను మీడియా వేదికను ఉపయోగించుకుంటానని స్పష్టం చేశారు. వైసీపీకి దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపట పెట్టాలని చూడటం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. జూలైలో ఆయన ప్రకటించబోయే పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారు? వైసీపీలో అసంతృప్తి నేతలు ఆయన వైపు వెళ్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ సోదాలు, కొత్త పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.